Hi, welcome back to Engineering Drawing. I'm your Dr. Vasu. ఈ ఇంజనీరింగ్ డ్రాయింగ్ తో పాటు వేరే సబ్జెక్ట్స్ ని కూడా మీరు చూడవచ్చు. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలర్ట్స్ వస్తాయి. ఈ టాపిక్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఇప్పుడు ప్లేన్ సర్ఫేసెస్ ఇంక్లైన్ టు బోత్ ద ప్లేన్స్, బోత్ ద హెచ్పి అండ్ విపి ఉంటే ఎలాగో డ్రా చేద్దాం. ఒక ట్రయాంగులర్ లామినా తీసుకుందాం. ఇది రెస్టింగ్ ఆన్ ఏసీ ఒక ఎడ్జ్ మీద హెచ్పిలో ఉంది. సర్ఫేస్ యాంగిల్ చేస్తుంది హెచ్పితో, ఎడ్జ్ ఏసీ కూడా యాంగిల్ చేస్తుంది విపితో. దీని ప్రొజెక్షన్స్ డ్రా చేయాలి ఇప్పుడు మనం. సో ఇది ప్లేన్ కనుక ఇలా తీసుకుంటే ట్రయాంగులర్ ప్లేన్ సర్ఫేస్ ఇలా వస్తుంది. అంటే ఇదేమో సర్ఫేస్ యాంగిల్ హెచ్పితో 45 degrees చేస్తూ, ఒక ఎడ్జి, ఈ ఎడ్జి అనేది హెచ్పిలో ఉంది, ఈ ఎడ్జి హెచ్పిలో ఉంది, అండ్ 60 degrees యాంగిల్ విపితో చేస్తుంది. సో ఇది ప్లేన్ సర్ఫేస్ ఉన్నది. దీని ప్రొజెక్షన్స్ మనం ఇప్పుడు డ్రా చేద్దాం. ఎలాగంటే ఫస్ట్ హెచ్పితో యాంగిల్ చేస్తుంది కాబట్టి సర్ఫేస్ యాంగిల్ ఏ ప్లేన్ తో చేస్తున్నదో ఆ ప్లేన్ కి ప్యారల్ గా లేదా ఆ ప్లేన్ లో కానీ తీసుకోవాలి ఫస్ట్. అంటే ఇక్కడ సర్ఫేస్ యాంగిల్ హెచ్పితో 45 degrees చేస్తుంది కాబట్టి హెచ్పికి ప్యారల్ గా తీసుకోవాలి. కానీ ఇక్కడ ఏసీ అనే ఎడ్జి హెచ్పిలో ఉంది కాబట్టి ప్లేన్ ని హెచ్పిలో తీసుకోవాలి. అది కాబట్టి ఇక్కడ ఒక ఎడ్జి హెచ్పిలో మనకు కావాలి కాబట్టి ఈ ఎడ్జిని ఏం చేద్దాం అంటే విపికి పర్పెండిక్యులర్ గా తీసుకోవాలి. మనకి హెచ్పిలో ఒక ఎడ్జ్ కావాలి అని అంటే ఏం చేయాలంటే విపికి పర్పెండిక్యులర్ గా ఆ ఎడ్జ్ కనుక తీసుకుంటే అప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై చేయగలం. సో ఈ విధంగా మనం టాప్ వ్యూని ఫస్ట్ డ్రా చేసాం. ఫస్ట్ టాప్ వ్యూ డ్రా చేసే పొజిషన్ ని జాగ్రత్తగా స్టార్టింగ్ పొజిషన్ లోనే తీసుకోవాలి. సో డైమెన్షన్స్ చూపిద్దాం. దీని నుంచి ప్రొజెక్టర్స్ డ్రా చేద్దాం. ప్రొజెక్టర్స్ డ్రా చేసి దీని ఫ్రంట్ వ్యూ డ్రా చేసాం ఏబిసి. ఇందులో సి అనేది అబ్జర్వర్ కి అదర్ సైడ్ ఉంది కాబట్టి బ్రాకెట్ లో వస్తుంది. సో దీని ఫ్రంట్ వ్యూ డ్రా చేసాం. దీని సర్ఫేస్ యాంగిల్ 45 degrees ఉంది కాబట్టి ఈ 45 degrees లో ఒక లైన్ డ్రా చేసి దీని ఫ్రంట్ వ్యూ డ్రా చేసాం. అంటే సేమ్, ఇది దీనికి తేడా ఏం లేదు, రెండు సేమే, కానీ పొజిషన్ మారుతుంది. ఎందుకనంటే ఈ ఏసీ అనే ఎడ్జ్ ఏమో హెచ్పిలో ఉండేలాగా తీసుకున్నాం. సర్ఫేస్ యాంగిల్ చూపించాలి కాబట్టి ఇదే లైన్ ని 45 degrees లో తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు దీన్ని టాప్ వ్యూ డ్రా చేయడానికి ప్రొజెక్టర్స్ డ్రా చేద్దాం ఫ్రంట్ వ్యూ నుంచి. అలాగే హారిజాంటల్ లైన్స్ ఇక్కడ నుంచి పాయింట్స్ నుంచి డ్రా చేసి ఇంటర్సెక్షన్ పాయింట్స్ తీసుకుందాం. వీటిని జాయిన్ చేద్దాం స్ట్రైట్ లైన్స్ తో. ఇలా టాప్ వ్యూ వస్తుంది. ఇక్కడ ఒక సర్ఫేస్ యాంగిల్ మాత్రమే చూపించగలిగాం. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఎడ్జ్ ఏసీ అనేది 60 degrees యాంగిల్ చేస్తుంది విపితో. ఇక్కడ పర్పెండిక్యులర్ గా ఉంది విపికి, అంటే 90 degrees చేస్తుంది. ఇక్కడ 60 చేయాలి. రెండో కండిషన్ ఏంటంటే అలా తీసుకునేటప్పుడు ఈ ఎడ్జ్ ఏసీ ఇలా ఒక 60 degrees లో ఒక లైన్ డ్రా చేసి దాని మీద తీసుకోవచ్చు, లేదా ఇలా తీసుకొని ఈ 60 degrees లైన్ లో అక్కడైనా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఇచ్చింది ఏంటంటే బి అనే కార్నరు విపికి దగ్గరగా ఉందట. బి అనే కార్నర్ విపికి దగ్గరగా ఉంది కాబట్టి అక్కడ మనం ఏం చేయాలంటే ఈ బిని అటు సైడ్ రొటేట్ చేయాలి, విపి వైపు. అంటే ఎలాగంటే ఈ విధంగా ఇలా కనుక ఆ ప్లేన్ ని రొటేట్ చేస్తే బి అనేది విపికి దగ్గరగా వెళ్తుంది. ఈ ఎడ్జ్ ఏసీ అనేది 60 degrees యాంగిల్ విపితో చేస్తుంది. సో దీన్ని మనం కొంచెం పక్కన పొజిషన్ లో డ్రా చేద్దాం. ఇలా డ్రా చేస్తే ఈ ఏసీ అనేది ఇక్కడ 60 degrees యాంగిల్ విపితో చేస్తూ వస్తుంది. సో ఈ విధంగా మనం డ్రా చేయాలి. దానికి ఏం చేద్దామంటే ఫస్ట్ ఒక లైన్ 60 degrees లో లైన్ డ్రా చేద్దాం. 60 degrees లో లైన్ తీసుకుని ఈ లైన్ మీద మనం ఈ ఏసీ ఎడ్జ్ని మార్క్ చేద్దాం. ఏసీ ఎలాగంటే ఏ ఒక పాయింట్ తీసుకున్నాం, దీన్ని ఏ అని పిలిచి తర్వాత సి అనే పాయింట్ ఇక్కడ మార్క్ చేస్తాం. ఈ ఏసీ లెంగ్త్ ఇక్కడ ఎంత అయితే ఉందో సేమ్ అదే ఇది పాయింట్ సి. ఈ ఏసీ ఇక్కడ సేమ్ డిస్టెన్స్ మార్క్ చేస్తాం. ఇప్పుడు పాయింట్ బి కావాలి కాబట్టి ఏ నుంచి బి ఎంత దూరం లెంగ్త్ ఉందో ఏ సెంటర్ గా అదే లెంగ్త్ తో ఒక ఆర్క్ డ్రా చేద్దాం.
అలాగే సిబి ఎంత లెంగ్త్ ఉందో అదే లెంగ్త్ రేడియస్ గా సి సెంటర్ గా ఇంకొక ఆర్క్ డ్రా చేద్దాం. ఈ రెండింటి ఇంటర్సెక్షన్ పాయింటే బి అవుతుంది. ఈ పాయింట్స్ ని మూడింటిని స్ట్రైట్ లైన్స్ తో జాయిన్ చేద్దాం, హైలైట్ చేద్దాం. ఓకే, 3 హైలైట్ చేస్తాం. అంటే సేమ్ ఇక్కడ ఉన్న టాప్ వ్యూని రిప్రొడ్యూస్ చేసాం. ఇక్కడ కాకుంటే పొజిషన్ మార్చాం అంతే. ఇందులో ఏమాత్రం తేడా లేదు, సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా డ్రా చేసాం. కాకుంటే ఈ ఏసీ అనే ఎడ్జి 60 degrees యాంగిల్ ఉండేలాగా డ్రా చేసాం. అంటే ఇలా టిల్ట్ చేసాం, రొటేట్ చేసాం అనమాట. ఇప్పుడు ఇది ఫైనల్ గా ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ అవుతుంది. ఇప్పుడు దీని ఫ్రంట్ వ్యూ డ్రా చేయాలి. ఎలా? దీని నుంచి మనకి ప్రొజెక్టర్స్ డ్రా చేద్దాం. ఫ్రంట్ వ్యూలోకి ప్రొజెక్టర్స్ డ్రా చేసాం. అంటే ఏ డాష్ బి డాష్ ఒకే ప్రొజెక్టర్ మీద ఉంటాయి కాబట్టి అలా ప్రొజెక్టర్స్ డ్రా. ఈ పాయింట్స్ నుంచి హారిజాంటల్ లైన్స్ డ్రా చేద్దాం. ఇలాగా హారిజాంటల్ గా ఇలా ఉండేలాగా డ్రా చేసి, ఎందుకనంటే ఇది సర్ఫేస్ యాంగిల్ 45 degrees చేస్తుంది, అంతకంటే మారకూడదు. కాబట్టి ఈ పాయింట్స్ అనేవి యాజ్ ఇట్ ఈస్ గా అదే హైట్ లో ఉండాలి. బి సపోజ్ మనం కనుక హైట్ పెంచితే యాంగిల్ మారిపోతుంది, లేదా బి కొంచెం హైట్ తగ్గిస్తే యాంగిల్ తగ్గిపోతుంది. బి అదే హైట్ లో ఉండాలి. మనం ఇక్కడ ఉన్న ఈ ప్లేన్ ఏం చేసామంటే బిని అలాగే పట్టుకొని ఏసీని ఇలా రొటేట్ చేస్తాం, లేదా ఏసీ అలా ఉంచి బిని ఇలా రొటేట్ చేస్తాం, ఇందాక ఇక్కడ టాప్ వ్యూలో చూసినట్లుగా. సో పాయింట్ హైట్స్ ఏవి మారవు, అందువల్ల హారిజాంటల్ లైన్స్ డ్రా చేసాం. ఇంటర్సెక్షన్ పాయింట్స్ అంటే ఏ నుంచి వచ్చిన ఈ ప్రొజెక్టరు, ఏ డాష్ నుంచి వచ్చిన ఈ హారిజాంటల్ లైన్ ఇంటర్సెక్ట్ చేసుకునే పాయింట్ ని ఏ డాష్ అన్నాం. ఎందుకంటే ఇది ఇక్కడ డ్రా చేసేది మనం ఫ్రంట్ వ్యూ కాబట్టి. సో ఇది ఏ డాష్, తర్వాత ఇది బి డాష్, సి డాష్ వచ్చాయి, జాయిన్ చేద్దాం స్ట్రైట్ లైన్స్ తో. సో అది మనకు ఫైనల్ గా ఫ్రంట్ వ్యూ అవుతుంది. సో మనం ఇక్కడ ఇచ్చిన కండిషన్స్ అన్నింటినీ సాటిస్ఫై చేసాం. ఏసీ అనేది హెచ్పిలో ఉంది, ఏసీ హెచ్పిలో ఉంది. ఓకే, సర్ఫేస్ యాంగిల్ ఇక్కడ సర్ఫేస్ యాంగిల్ 45 చూపించాం. ఏసీ 60 degrees యాంగిల్ విపితో ఉంది. ఈ ఏసీ అనేది 60 degrees యాంగిల్ విపితో ఉంది. కార్నర్ బి నియరర్ టు విపి. ఈ బి అనేది విపికి దగ్గరగా ఉంది, మనకి దగ్గరలో లేదు, విపికి వర్టికల్ ప్లేన్ కి దగ్గరలో ఉంది. కాబట్టి ఇచ్చిన కండిషన్స్ అన్నిటినీ ఈ విధంగా సాటిస్ఫై చేసాం. సో ఇలా ఫైనల్ ప్రొజెక్షన్స్ డ్రా చేయాలి. అలాగే ఇంకొక ట్రయాంగులర్ లామినా ఏబిసి అనేది రెస్టింగ్ ఆన్ ఏసీ, సేమ్ ఏసీ మీదే ఉంది, హెచ్పితో 45 degrees యాంగిల్ చేస్తుంది. ఓకే, ఏసీ ఎడ్జ్ అనేది 30 degrees యాంగిల్ విపితో చేస్తుందట. యాంగిల్ మారింది, ఇక్కడ ఏసీ అనేది 30 degrees చేస్తుంది. ఇంకో చేంజ్ ఏంటంటే కార్నర్ బి నియరర్ టు ద అబ్జర్వర్ ఉంది. ఇందాక విపికి దగ్గరగా ఉంది, ఇప్పుడు అబ్జర్వర్ కి దగ్గరగా ఉంది. ఎలాగో డ్రా చేద్దాం. సో ఇక్కడ సర్ఫేస్ ఇంక్లినేషన్ ఈ విధంగా చూపించాం. సర్ఫేస్ యాంగిల్ ఇలా 45 degrees చేస్తుంది. ఈ ఎడ్జి, ఇప్పుడు ఈ ఎడ్జిని ఏం చేస్తామంటే 30 degrees యాంగిల్లో విపికి చూపిస్తున్నాం, 30 degrees చూపిస్తున్నాం. నెక్స్ట్ ఈ పాయింట్ అంటే ఇది ఇలా రొటేట్ చేసాం, దీన్ని ఇలా రొటేట్ చేసినప్పుడు ఈ పాయింట్ మనకి అబ్జర్వర్ కి దగ్గరగా వచ్చింది, కానీ ఏసీ అనే ఎడ్జి 30 degrees యాంగిల్ విపితో చేస్తుంది ఇలా. సో ఇది ఫైనల్ పొజిషన్ ఆ ప్లేన్ యొక్క. ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రొజెక్షన్స్ డ్రా చేయాలి. ప్రొజెక్షన్స్ ఈ ప్లేన్ కి ఎలా ఉంటాయో డ్రా చేయాలి. ఎలా? ఫస్ట్ టాప్ వ్యూలో ట్రయాంగిల్ డ్రా చేద్దాం. ఓకే, ఏబిసి ట్రయాంగిల్ డ్రా చేసాం. ఈ డ్రా చేసేటప్పుడు ఫస్ట్ పొజిషన్ జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకు ఫస్ట్ అసలు టాప్ వ్యూలో ఎందుకు తీసుకున్నాము అని అంటే సర్ఫేస్ యాంగిల్ హెచ్పితో ఉంది కాబట్టి హెచ్పికి ప్యారలల్ గా ఉండాలి. రెస్టింగ్ ఆన్ ఎడ్జి, ఏసీ అనే ఎడ్జి హెచ్పిలో ఉంది కాబట్టి ప్యారలల్ గా కాదు హెచ్పిలోనే తీసుకోవాలి. సెకండ్ కండిషన్. థర్డ్, ఈ ఎడ్జి ఏసీ అనేది వర్టికల్ ప్లేన్ కి పర్పెండిక్యులర్ గా తీసుకోవాలి. ఎందుకనంటే ఆ పర్పెండిక్యులర్ గా తీసుకుంటేనే ఆ ఎడ్జి హెచ్పిలో ఉంటుంది. ఓకే, సో ఈ కండిషన్స్ ని దృష్టిలో పెట్టుకొని మనం ఫస్ట్ పొజిషన్ డ్రా చేయాలి. సో ఒక ఎడ్జ్ పర్పెండిక్యులర్ గా విపికి తీసుకొని ఇలా డ్రా చేసిన తర్వాత ఏబిసి అయింది. దెన్ డైమెన్షన్ చూపించాం. ఫ్రంట్ వ్యూ డ్రా చేద్దాం. ప్రొజెక్టర్స్ డ్రా చేసి దాని ఫ్రంట్ వ్యూ కూడా డ్రా చేసాం. ఇక్కడ సి అవే ఫ్రమ్ అబ్జర్వర్ ఉంది కాబట్టి బ్రాకెట్ లో పెట్టాము.
ఇప్పుడు 45 degrees లో ఒక లైన్ డ్రా చేసి దాన్ని రిప్రొడ్యూస్ చేద్దాం. ఇదే ఫ్రంట్ వ్యూని ఇక్కడ డ్రా చేసాం 45 degrees లో. అయిన తర్వాత దీన్ని టాప్ వ్యూ ప్రొజెక్టర్స్ డ్రా చేద్దాం. ఇక్కడ నుంచి హారిజాంటల్ లైన్స్ డ్రా చేద్దాం. ఈ ఇంటర్సెక్షన్ పాయింట్స్ ని ఏబిసి కింద మార్క్ చేసాం, జాయిన్ చేద్దాం. ఇది టాప్ వ్యూ అవుతుంది. ఇప్పుడు మనకి ఈ కండిషన్ సాటిస్ఫై అవుతూ నెక్స్ట్ కండిషన్, నెక్స్ట్ పొజిషన్ తీసుకోవాలి. ఎలా? సర్ఫేస్ యాంగిల్ మారకూడదు, 45 అలాగే కంటిన్యూ అవుతూ ఈ కార్నర్ బి అనేది అబ్జర్వర్ కి దగ్గరికి రావాలంటే దీన్ని ప్లేన్ ని ఇలా రొటేట్ చేయాలి క్లాక్ వైజ్. ఓకే, అండ్ ఏసీ అనే ఎడ్జి 30 degrees యాంగిల్ చేస్తుంది. ఏసీ 30 degrees విపితో యాంగిల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఇలా రొటేట్ చేయాలి. ఎంతవరకు అంటే ఈ ఏసీ ఎడ్జి 30 degrees వచ్చేంత వరకు, ఈ 30 degrees లో వచ్చేంత వరకు మనం ఇలా రొటేట్ చేసి దాన్ని ఆ పొజిషన్ లో తీసుకుంటాం. ఓకే, ఫైనల్ గా మనకి ట్రయాంగిల్ ఇలా రావాలి. కాబట్టి ఏం చేద్దాం అంటే ఫస్ట్ ఒక లైన్ 30 degrees లో డ్రా చేద్దాం. 30 degrees లో లైన్ డ్రా చేసి దీని మీద మనం ఈ ఏసీని మార్చేద్దాం. అంటే ఫస్ట్ ఒక పాయింట్ తీసుకున్నాం, ఏ అన్నాం. ఏసీ లెంగ్త్ ఎంత ఉందో ఆ లెంగ్త్ ఇక్కడ దీని మీద మార్చేద్దాం. ఏసీ, ఈ ఏసీ ఇక్కడ సేమ్ డిస్టెన్స్ ఇది. సో ఏసీని మార్చేస్తాం. ఇప్పుడు బి రావాలంటే ఈ ఏ నుంచి సి నుంచి ఆర్క్స్ డ్రా చేద్దాం. ఓకే, ఆ డిస్టెన్సెస్, ఇది పాయింట్ బి అవుతుంది. ఈ మూడింటిని జాయిన్ చేస్తే స్ట్రైట్ లైన్స్ తో మనకి టాప్ వ్యూ వచ్చింది. ఈ టాప్ వ్యూ సేమ్, ఎగ్జాక్ట్లీ సేమే ఉంటుంది. పొజిషన్ ఒక్కటే మారింది. దీన్ని ఈ సర్ఫేస్ యాంగిల్ కాన్స్టెంట్ గా ఉంచి మనం ఏం చేసాం, టాప్ వ్యూని ఇలా రొటేట్ చేసాం. టాప్ వ్యూని రొటేట్ చేసినప్పుడు ఈ పాయింట్ బి అబ్జర్వర్ కి దగ్గరికి వచ్చింది. ఈ ఏసీ అనేది 30 degrees యాంగిల్ విపితో చేస్తుంది. ఇది వచ్చిన తర్వాత ఫ్రంట్ వ్యూ డ్రా చేయాలి. ఈ పాయింట్స్ నుంచి ఫ్రంట్ ప్రొజెక్టర్స్ డ్రా చేద్దాం. ఓకే, ఇక్కడ నుంచి ఈ పాయింట్స్ నుంచి హారిజాంటల్ లైన్స్ ఎందుకు అన్నది ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఇక్కడ నుంచి హారిజాంటల్ లైన్స్ డ్రా చేద్దాం. ఇంటర్సెక్షన్ పాయింట్స్ మార్క్ చేస్తే ఏబిసి, ఏ డాష్ బి డాష్ సి డాష్, ఎందుకంటే ఫ్రంట్ వ్యూ కాబట్టి మార్క్ చేసాం. వాటిని జాయిన్ చేస్తే స్ట్రైట్ లైన్స్ తో మనకి ఫైనల్ ఫ్రంట్ వ్యూ వస్తుంది. సో ఈ విధంగా మనం ఇచ్చిన కండిషన్స్ అన్నింటినీ సాటిస్ఫై చేస్తూ ఫైనల్ ప్రొజెక్షన్స్ ని డ్రా చేసాం. ఓకే, నెక్స్ట్ ట్రయాంగులర్ లామినా ఏబిసి రెస్టింగ్ ఆన్ కార్నర్ బి. ఒక కార్నర్ బి అనేది హెచ్పిలో ఉందట ఇప్పుడు. ఓకే, అంటే మనం తీసుకునేటప్పుడు ట్రయాంగిల్ ఎలాగంటే ఒక సైడ్ కి కార్నర్ రావాలి. చూద్దాం ఎలాగో. సర్ఫేస్ యాంగిల్ హెచ్పితో చేస్తుంది. ఎడ్జ్ ఏసీ మేకింగ్ యాంగిల్ 45 విత్ విపి, 45 degrees విపితో చేస్తుంది. సో ఎలాగో చూద్దాం. సో ఇది 30 degrees హెచ్పితో సర్ఫేస్ యాంగిల్, ఏసీ అనే ఎడ్జి 45 degrees విపితో చేస్తుంది. ఇది మనకి ఇచ్చిన ఇది. ఇక్కడ కార్నర్ ఈ పాయింట్ ఇటు సైడ్ లిఫ్ట్ చేసాం. అంటే ఇక్కడ ఓన్లీ ఇటు సైడ్ ఏముంది, కార్నర్, ఓన్లీ ఒక పాయింటే, అంటే కార్నర్ ఉంది. అంటే కార్నర్ హెచ్పిలో ఉంది. ఇక్కడ కూడా మనం చూస్తే కార్నర్ ఒక్కటే హెచ్పిలో ఉంది. సో మనకు కావాల్సింది అదే. సో ఫైనల్ గా ప్లేన్ ఉన్న పొజిషన్ ఇదన్నమాట. అది ఫ్రంట్ వ్యూలో, టాప్ వ్యూలో ఇలా కనిపిస్తుంది. మనం ఇప్పుడు దాని ప్రొజెక్షన్స్ డ్రా చేద్దాం. ఫస్ట్ టాప్ వ్యూలో ట్రయాంగిల్ తీసుకున్నాం. ఒకే ఎడ్జ్ పర్పెండిక్యులర్ గా ఉండేలాగా విపికి. ఓకే, ఇలా తీసుకుంటే మనకు ఒక సైడ్ నా కార్నర్ వస్తుంది. కార్నర్ హెచ్పిలో ఉండాలి కాబట్టి. ఓకే, అందువల్ల ఈ విధంగా మనం తీసుకున్నాం. తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏబిసి మార్చేసాం, డైమెన్షనింగ్ మార్చేసాం. ప్రొజెక్టర్స్ డ్రా చేద్దాం. ప్రొజెక్టర్స్ ఫ్రంట్ వ్యూ లైన్ వస్తుంది, హారిజాంటల్ ప్లేన్ లోనే ఉంది కాబట్టి ఫ్రంట్ వ్యూ పాయింట్స్ మార్క్ చేసాం ఏబిసి. ఇప్పుడు టిల్ట్ చేసేటప్పుడు ఏసీని పైకి టిల్ట్ చేద్దాం. ఏసీని పైకి లిఫ్ట్ చేస్తే కార్నర్ బి హెచ్పిలో వస్తుంది. సో ఈ విధంగా మనం కార్నర్ బిని హెచ్పిలో వచ్చేలాగా 30 degrees యాంగిల్లో లైన్ డ్రా చేస్తాం. సో సేమ్ ఇదే పాయింట్స్ ని ఇక్కడ మార్చేద్దాం ఏబిసి. వీటి నుంచి ప్రొజెక్టర్స్ డ్రా చేస్తే ఇలా వస్తుంది. ఓకే, నా ఇప్పుడు హారిజాంటల్ ప్లేన్ పాయింట్స్ నుంచి హారిజాంటల్ లైన్స్ డ్రా చేద్దాం. ఇంటర్సెక్షన్ పాయింట్స్ తీసుకుని ఈ పాయింట్స్ మార్క్ చేసాం ఏబిసి. ఇది టాప్ వ్యూ అవుతుంది.
సో ఇప్పుడు ఈ టాప్ వ్యూని ఏం చేయాలి? ఈ ఏసీ అనే ఎడ్జ్, అంటే ఈ ఏసీ అనే ఎడ్జ్ 90 డిగ్రీస్ చేస్తుంది, పర్పెండిక్యులర్ గా ఉంది విపికి. అది 45 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది. ఇక్కడ ఈ బి అనే పాయింట్ ఆ కార్నర్ అబ్జర్వర్ కి దగ్గరగా ఉందా దూరంగా ఉందా ఏది మెన్షన్ చేయలేదు, కాబట్టి ఇక్కడ మన ఇష్టం ఎలాగైనా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి ఆ కండిషన్ మన చేతుల్లోనే ఉంది, ఎలా తీసుకుంటాం అన్నది మన ఇష్టం. కాబట్టి ఇక్కడ ఏం చేద్దాం అంటే ఒక 45 డిగ్రీస్ లో ఓ లైన్ డ్రా చేద్దాం. ఈ లైన్ మీద మనం ఈ ఏసీని తీసుకుందాం. ఏసీ అనే ఎడ్జ్ ఒక పాయింట్ మార్క్ చేసి దాన్ని ఏ అన్నాం. ఈ ఏసీ లెంగ్త్ తీసుకొని అదే డిస్టెన్స్ లో సేమ్ ఒక పాయింట్ సి మార్క్ చేసాం. ఇక్కడ నుంచి ఏబి సిబి లెంగ్త్ తో ఇక్కడ ఏ నుంచి సి నుంచి ఆర్క్స్ డ్రా చేద్దాం. ఇక్కడ పాయింట్ బి వస్తుంది. ఈ పాయింట్ 3 పాయింట్స్ ని స్ట్రైట్ లైన్స్ తో జాయిన్ చేసాం. ఇది టాప్ వ్యూ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ వ్యూ డ్రా చేయాలంటే మనం ఆల్రెడీ చూసాం. ఈ టాప్ వ్యూ నుంచి ప్రొజెక్టర్స్ డ్రా చేయాలి. ప్రొజెక్టర్స్ డ్రా చేసాం. ఈ ఫ్రంట్ వ్యూ నుంచి ముందున్న ఈ ప్రీవియస్ ఫ్రంట్ వ్యూ నుంచి హారిజాంటల్ లైన్స్ డ్రా చేద్దాం. ఈ హారిజాంటల్ లైన్స్ డ్రా చేసి ఇంటర్సెక్షన్ పాయింట్స్ ని మార్క్ చేయాలి. ఎలా? ఇక్కడ ఏ ఉంటే ఏ డాష్, సి సి డాష్, బి బి డాష్, ఈ విధంగా పాయింట్స్ మార్క్ చేసాం. ఈ పాయింట్స్ ని జాయిన్ చేస్తే స్ట్రైట్ లైన్స్ తో మనకి ఇలా ఫ్రంట్ వ్యూ వస్తుంది. సో మనకి ఫైనల్ గా ఫ్రంట్ వ్యూ ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఇలా మనం ఇచ్చిన ప్లేన్ సర్ఫేస్ బోత్ ద ప్లేన్స్ తో, 2 ప్లేన్స్ తో ఇంక్లినేషన్ చేస్తూ ఉన్నప్పుడు ఈ విధంగా డ్రా చేస్తాం. ఫైనల్ ప్రొజెక్షన్స్ ఇవి. సో నెక్స్ట్ ఏదైనా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలపండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో మణి, నమస్తే.